పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. డిజిటల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. మంటలో 4 సజీవ దహనమయ్యారు. ఉన్నారంట ముగ్గురు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. మంటల్లో 4 సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా గుంటూరు ప్రతినిధి సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, శంకరి, పల్నాడు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 లారీల్లో సజీవ దహనమయ్యారు. తెకులూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ లారీ డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్న రోడ్లోని మరొక లారీని ఢీకొట్టడంతో 2 లారీలు బలంగా ఢీకొట్టిన సందర్భంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగి లారీ క్యాబిన్లు ఇరుక్కున్న 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు క్యాబిన్ లోని సజీవ దహనం అయ్యారు. అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా సాధ్యం పడకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పి లారీ క్యాబిన్ నడిదీసేసరికి అప్పటికే 4 పూర్తిగా సజీవ దహనమైనట్టు తెలుస్తుంది. ఘటనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.